ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రాహుల్ కళాకార్ గేట్ చూస్తాం. లోపలికి వెళ్ళి అసలు ఏం వర్క్స్ ఎంత వరకు వచ్చాయో చూద్దాము. చలో రండి. సో చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది అయితే వచ్చేసారు మన గణేష్ ఐడల్స్ చూడడానికి. సో ఆల్మోస్ట్ కలరింగ్ అయితే అయిపోయినాయి అన్ని. చూసుకోవచ్చు నరసింహలో పులిలా ఏవైతే మన క్లయింట్స్ ఉన్నాయో ఆ సింహాల మీద అయితే మన గణేషుడు అయితే కూర్చొని ఉన్నాడు. సో మనం పోయినసారి ఏదైతే చూసామో అది మొత్తం గణేష్లతోటి 9 గణేష్లతోటి అయితే మన గణేశుడు అయితే ఉన్నాడు. సో ఇది ఒక యూనిక్ మోడల్. ఇవి వచ్చేసి ఇంకా బుకింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఇంకా బుకింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. వచ్చి మనం బుక్ చేసుకోవచ్చు గణేశుని అయితే. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి రాధాకృష్ణుడు గణేశం బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అండ్ లోపలికి వెళ్తే ఇదిగోండి ఇది మనకి ఇక్కడ మహాగణపతి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఇక్కడ నంది మీద మనకి మహాశివుడు, అటు గజేంద్రుని మీద మనకి విష్ణుమూర్తి అనుకుంటాను, మనకి కరెక్ట్ గా తెలుస్తలేదు దేవుడెవరో అయితే కూర్చొని ఉన్నారు. మహాగణేశుడు అరౌండ్ ఇది వచ్చేసి మనకు ఒక 70 అయితే చెప్తున్నారు, 70 to 75. ఇది వచ్చేసి మనకు ఒక 15 to 12 ఫీట్స్ ఉంది గణేశుడు. అండ్ ఇది ఒకటి స్పెషల్ గా మనకి గరుత్మంతుని మీద అయితే గణేశుడు ఉన్నారు. పాములు వచ్చేసి పైన వాహస్వామి చూసాం కదా ఇందాక అది. సో ఇది బుకింగ్ అయిపోయింది. సో కవర్ చేసేసారు. సో ఇది చూసుకోవచ్చు మనం ఇక్కడ పులిల మీద అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి చిన్ని గణేశుడు ఉంది ఒక 6 feet లో. మనకు మూషిక్ మహారాజ్ మీద అయితే గణేశుడు తాండవం చేస్తున్నట్టు ఉంది. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 25 చెప్తున్నారు. అండ్ అది మనం వచ్చి ఇక్కడ రేట్స్ నెగోషియబుల్ చేసుకోవచ్చు. అండ్ లోపల మనకి ఇంకా చాలా గణేశుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం ఫైట్ నడుస్తుంది అన్నట్టు. బుకింగ్ అయితే గణేశుని బుకింగ్ నడుస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం శివుని రూపంలో అయితే పాము మీద మనకి తపస్సు చేసి మన గణేశుడు అయితే కనిపిస్తున్నారు. ఇవి వచ్చేసి మనకి 5 feet లో ఉన్నాయి గణేశుడు. లింక్ ఉంది. చూడొచ్చు మనకి ఇక్కడ మొత్తం సూర్యుని అయితే వచ్చేసింది బ్యాక్గ్రౌండ్. ఇది వచ్చేసి మనకి 6 feet గణేశుడు. సూర్యుని బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. మనకి గణేశుడు అయితే సింహాసనం వస్తుంది. ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకి 20 చెప్తున్నారు, 20 to 25 రేంజ్ లో. ఆల్మోస్ట్ మనకు ఒక 15 to 12 వరకు అయితే నెగోసియేట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే పెట్టచ్చు. ఎవరైతే చిన్న గణేష్లను అయితే ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి సెట్ అయితే సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నారు గణేశులు. సో చూసుకోవచ్చు మనం ఇక్కడ చిన్న చిన్న గణేష్లను అయితే పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 3 feet 4 feet లో సింహాసనం మీద కూర్చుని. సో ఇది పక్కన మనకి ఏదైతే షెడ్ ఉందో రాహుల్ కళాకార్ లోపలికి వచ్చినాక షెడ్ పక్కకి వెళ్ళి వస్తే మనకి గణేష్లు అన్ని కనిపిస్తాయి. సో ఇవి చిన్న గణేష్ల రేట్లు అరౌండ్ ఒక 20 లోపు 15 లోపు 12 లోపే ఉంటాయి. వచ్చి చూసుకోండి. సో ఇక్కడ మనకి సోలాపూర్ గణేశుడు లాంటివి అయితే ఉన్నాయి. ఇందులో రాహుల్ కళాకార్ లోపల కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఇవి వచ్చేసి 65 ఉంది. మనకి నెగోషియబుల్ చేసుకోవచ్చు. ఒక 50 to 40 రేంజ్ లో అయితే వచ్చేస్తుంది. అరౌండ్ ఇది వచ్చేసి మనకు ఒక 18 to 20 feet వరకు అయితే ఉంది గణేశుడు. అండ్ ఇక్కడ మనకి మహారాజ్ గణేశుడు కూడా ఉంది. సింహాల మీద అయితే అధిష్ఠించాడు గణేశుడు. ఇది కూడా మనకు ఒక 15 feet ఉంది. ఇది వచ్చేసి మనకు ఒక 45,000 వరకు అవుతుంది. అండ్ ఈ గణేశుడు అండ్ ఇక్కడ కూడా ఒకటి మనకు మహాగణేశుడు అయితే ఉన్నది. మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి నెమలి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. ఇక్కడ శివుడు, ఇక్కడ పార్వతి అండ్ సిద్ధు బుద్ధి తోటి అయితే గణేశుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మన గణేశుడు ఏదో రాస్తున్నాడు, మన మహాభారతం రాస్తున్నట్టు. సో ఇలా ఒక 4-5 ఐడిల్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 42,000 చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి రామ్లాల మన అయోధ్య సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు 50,000 చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ కృష్ణుడు, ఇక్కడ రాధామాత అయితే వచ్చి ఉన్నారు.
పక్కన మనకి నాగదేవతలు అయితే వచ్చారు, కింద మనకి గోమాతలు అయితే వచ్చారు. ఇది వచ్చేసి మనకు ఒక 20 ఫీట్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు 70,000 వరకు అయితే చెప్తున్నారు అన్నవాళ్ళు, వచ్చి నెగోషియబుల్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇందాక మనం చూసాం కదా శ్రీకృష్ణుల వారిది. సో ఇదొకటి. అండ్ ఇక్కడ మనకి బొజ్జ గణేశుడు అయితే ఉన్నది. మన తొండం మీద అయితే మంచి వర్కింగ్ అయితే ఇచ్చారు. తొండం అయితే మన వక్రతుండం తెలుసు కదా, మంచి శాల్వా. అండ్ ఇక్కడ కిరీటానికి అయితే మన శ్రీ మహావిష్ణువుని అయితే ఫినిషింగ్ ఇచ్చారు, ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మనకు మొత్తం శంఖాలతో అయితే కూడిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు. గణేశుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నారు, ఇది కూడా బాగుంది. అయితే ఇది వచ్చేసి మనకి ఇది ఒక 30 to 20 ఆ రేంజ్ లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక 35 to 40 రేంజ్ లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇలాంటి గణేష్లు ఇంకా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ఇంకా ఉన్నాయి. సో బుకింగ్స్ అయితే అవైలబుల్ ఉంది రాహుల్ కళాకార్ లో. రండి, వచ్చి బుక్ చేసుకోండి, చూడండి, నచ్చితే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు, మన షెడ్లలో కూడా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం లోపల షెడ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం గణేశుడి మీద అయితే మొత్తం ఏనుగు తలలు అయితే వచ్చేసాయి. మొత్తం ఏనుగు తలలతో మన బుజ్జ గణేశుడు అయితే ఉన్నాడు. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా వర్కింగ్ అవుతుంది, చూసుకోవచ్చు. పంచక్ కానీ, చేతు కానీ, గజమాల కానీ, తొండానికి కూడా మొత్తం చాలా వర్కింగ్ అవుతున్నాయి. ఇవి మనకి గణేశుని పక్కన పెట్టే ఏవైతే ఉంటాయో మన మెత్తలు ఉంటాయి కదా, అవి ఈ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో ఈ గణేష్ వచ్చేసి మనకి 80,000 వరకు అయితే చెప్తున్నారు. 80,000 మనం వచ్చి నెగోషియబుల్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ అంటే మన రాహుల్ కళాకార్ షెడ్ ఉందా, ఆ షెడ్ నుంచి లోపలికి వచ్చాక మనకి గణేష్లు అనేవి కనిపిస్తాయి. ఎందుకంటే మనకి షెడ్లో అవైలబుల్గా లేవు. సో మనం బయటకు వస్తేనే ఇది మనకు కనిపిస్తున్నాయి గణేష్లో. చూడొచ్చు ఇక్కడ మన కిరీటం పైన కూడా లక్ష్మీదేవత అయితే మనకు ఉన్నారు. కిరీటం పైన బొజ్జ గణేశుడు, మంచి వర్కింగ్ డీటెయిలింగ్ అన్నీ అనేది ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ సంవాట్ కొన్ని పెయింటింగ్ అవన్నీ ఉన్నాయి, పోయినసారి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే మనకి నవ గణేష్లు ఉన్నాయో అక్కడ 1 2 3 4 5 6 7 8 మన పెద్ద గణేశుడితో 9, ఇట్లా మొత్తం 9 గణేశులతో అయితే గణేశుడు అయితే రావడం. చోదల్లా గణేశుడు పక్కన, అండ్ అక్కడ లింగానికి పూజ చేస్తూ. సో ఇక్కడ ఇలా. అండ్ మెయిన్లీ ఇందులో ఈ గణేష్లలో అట్రాక్షన్ ఏంటంటే మన చేతులు ఏవైతే పట్టుకుంటారో ఆయుధాలు, ఇక్కడ శివుని ఫేస్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి పార్వతి ఫేస్ అనేది వచ్చింది. ఈ డీటెయిలింగ్ చాలా మంచిగా ఉంది, యూనిక్ గా నచ్చింది నాకు. ఇంకా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనము మన శ్రీ వెంకటేశ్వర్ల స్వామి బ్యాక్గ్రౌండ్ లో అయితే వచ్చారు, మహాగణేశుడు. ఇవన్నీ లోపల షెడ్ లో, లోపలికి వస్తేనే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. సో లోపలికి రండి, లోపలికి వచ్చి చూడండి. ఇదంతా రాహుల్ కళాకార్ షెడ్ లోపలి నుంచి వస్తే కొంచెం లోపలికి వచ్చారంటే మీకు గణేశుడు కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక 12 ఫీట్స్ ఉంది గణేశుడు. ఇది వచ్చేసి 35,000 అంట. సో వర్కింగ్ అంతా అయిపోతుంది, పెయింటింగ్ వర్క్ అంతా నడుస్తుంది. సో వచ్చి విజిట్ అయిపోండి. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ కొంచెం యూనిక్ గా కనిపించే గణేష్లు అయితే ఏవైతే ఉన్నాయో, మనకి కిరీటం లేకుండా డైరెక్ట్ ఆ కిరీటం లాంటిది ఒకటి ఇచ్చేస్తారు కదా ఫినిషింగ్, కిరీటం లేకుండా అలాంటి గణేష్లు మనకి ఒక 4 ఫీట్స్లలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ నంది మీద కూర్చున్న గణేశుడు 4 ఫీట్స్ లో అట్లా అవైలబుల్ ఉన్నాయి. పెయింటింగ్ వర్క్ అనేది నడుస్తుంది మనకి ఇక్కడ. సో దిస్ వన్, ఇవి మొత్తం అవే ఉన్నాయి. సో రండి, విజిట్ కాండి, ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఇవి వచ్చేసి మనకు ఒక 15,000 లో కూడా ఉన్నాయి. అండ్ ద మోస్ట్లీ యూనిక్ గణేష్, మనం మన ఫోన్ పేపర్స్ కి కూడా వాల్ పేపర్ పెట్టుకుంటాం కదా, నెమలి మీద కూర్చున్నట్టు గణేశుడు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో నెమలి, శ్రీకృష్ణుడు మనకి ఫ్లూట్ ఏదైతే వాయిస్తాడో అదైతే ఉంది ఇక్కడ మనకి. ఆ ఫ్లూట్ మీద మనకి గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. సో చాలా యూనిక్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక 7 ఫీట్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి పడవ నడుపుతున్నట్టు అయితే ఉంది, మన పడవ నడుపుతున్నారు, గణేశుడు అయితే కూర్చొని ఉన్నారు. ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకు ఒక 9-10 ఫీట్స్లలో ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు ఒక 25,000 వరకు అయితే ఉన్నాయి. 55,000 అనేసాను. ఏదైతే మనకి ఇది ఉందో సెట్, ఏదైతే ఉందో మహాకాల్ టెంపుల్ది, ఇది వచ్చేసి మనకి 55,000 అంట. మన శివుడు అయితే తాండవం చేస్తున్నట్టు ఉంది గణేశుడు. ఇది వచ్చేసి మనకు ఒక 20 మన నెగోషియబుల్ చేసుకుంటే
ఒక 20,000 వరకు అయితే తగ్గించే ఛాన్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక 15 ఫీట్స్ అయితే మన గణేశుడు ఉంది. సో ఒక 3-4 అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకు మహారాజ్ గణేష్. సో ఫైనల్ గా అయితే రాహుల్ కళాకారులో మనకి ఇవి అప్డేట్స్. కొంచెం రీజనబుల్ గా ఉన్నాయి, కొంచెం హెవీగా కూడా ఉన్నాయి. సో ప్రైజెస్ అయితే రండి, విజిట్ అవ్వండి. అప్పటి వరకు అయితే మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చెప్పండి కూడా. సో చాలా మంచి సపోర్ట్ వస్తుంది మీ దగ్గర నుంచి. అయితే మంచిగా వ్యూస్ వదులుతున్నాయి, లైక్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇగో మన ఇంకైతే గణేషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా, చూడండి. ఇంకా బుకింగ్స్ అనేది స్టార్ట్ కాలేదు. చాలా వరకు కొన్ని బుక్ అయ్యాయి, కొన్ని బుక్ కాలేదు. సో రండి, విజిట్ చేయండి. అప్పటి వరకు అందరికీ జై శ్రీరామ్.